మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఆగస్టు 13 శ్రావణ మాసం వచ్చేలోపు ఈ వీడియో మీ కంటపడింది అంటే లక్ష్మీదేవి మీ తలుపు తట్టినట్లే. శ్రావణ మాసం వచ్చేలోపు ఈ కథలు వింటే చాలు, మీ దరిద్రమంతా పోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. కష్టాలు పోతాయి. వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప ఈ వీడియో మీరు చూడలేరు. ఈ కథలను వింటే ఇక మీ జీవితంలో అన్నీ శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, ఈ కథను చివరి వరకు వినండి. మధ్యలోనే ఆపేస్తే ఎటువంటి ఫలితం రాదు. కనుక భక్తితో చివరి వరకు వినండి. ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మహాలక్ష్మీదేవియై నమః అని అనండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. లక్ష్మీదేవికి ఒక అక్క ఉంది. ఆమె పేరు జ్యేష్ఠాదేవి. పాలసముద్ర మదనం జరిగినప్పుడు ముందు జ్యేష్ఠాదేవి పుట్టింది. ఆ తర్వాత ఆలాహలం పుట్టింది. ఆ తర్వాత లక్ష్మీదేవి పుట్టింది. ఆ తర్వాత అమృతం పుట్టింది. జ్యేష్ఠాదేవిని అందరూ పెద్దమ్మ లేదా పెద్దక్క అని పిలుస్తారు. జ్యేష్ఠాదేవి స్వభావం చాలా విచిత్రమైనది. ఎక్కడైతే మురికి, అపరిశుభ్రత, గందరగోళం, సోమరితనం ఉంటాయో అక్కడ పెద్దమ్మ నివాసం ఉంటుంది. ఆమె అడుగు పెట్టిన చోట కష్టాలు, నష్టాలు, దరిద్రం తాండవిస్తాయి. ఇక ఆమె చెల్లి పేరు లక్ష్మీదేవి. లోకమంతా ఆమెను చిన్నమ్మ అని ప్రేమగా పిలుచుకుంటూ ఉంటారు. ఆమె స్వభావం పెద్దమ్మకు పూర్తిగా వ్యతిరేకం. ఎక్కడైతే శుభ్రత, క్రమశిక్షణ, శ్రమ, సంతోషం ఉంటాయో అక్కడ చిన్నమ్మ కొలువై ఉంటుంది. లక్ష్మీదేవి ఉన్న చోట సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు వెల్లివిరుస్తాయి. ఈ విషయాలు అందరికీ తెలిసినవే. అయితే ఈ అక్క చెల్లెళ్ళిద్దరూ అనగా లక్ష్మీదేవి, జ్యేష్ఠాదేవి భూలోకంలో తిరుగుతూ మానవుల జీవన విధానాన్ని గమనిస్తూ ఉండేవారు. అలాంటి సమయంలో ఒక పల్లెటూరులో సోమయ్య అనే ఒక రైతు ఉండేవాడు. సోమయ్య చాలా మంచివాడు. కష్టపడి పనిచేసేవాడు. దైవభక్తి కలవాడు. ప్రతిరోజు తెల్లవారుజామునే నిద్రలేచి తన ఇంటిని, వాకిలిని, పశువుల పాకను శుభ్రంగా కడిగాకే ఏ పనైనా మొదలుపెట్టేవాడు. ముఖ్యంగా అతను చిన్నమ్మైన లక్ష్మీదేవికి పరమ భక్తుడు. ఆమెను మనస్ఫూర్తిగా పూజించి తన పొలం పనులకు వెళ్ళేవాడు. అతని భక్తికి, శ్రమకు మెచ్చిన చిన్నమ్మ అతనిపై తన కరుణను వర్షిస్తూ ఉండేది. దాంతో సోమయ్య పొలం పచ్చని పైర్లతో కలకలలాడుతూ ఉండేది. అతని ఇంట్లో ఎప్పుడూ ధనధాన్యాలకు లోటు అనేదే ఉండేది కాదు. ఒకనాడు ఆ దారిన వెళ్తున్న పెద్దమ్మ కన్ను సోమయ్య ఇంటిపై పడింది. ఆ ఇంటిలోని ప్రశాంతత, సోమయ్య ముఖంలోని సంతోషం చూసి ఆమెకు కడుపు మండిపోయింది. ఆహా, ఈ ప్రశాంతతను, ఈ సంపదను నేను సహించలేను. నా చెల్లి చిన్నమ్మ అండ చూసుకుని వీడు అంతా సంతోషంగా ఉన్నాడు. వీడి గర్వాన్ని అణచి వీడి బ్రతుకును అల్లకల్లోలం చేయాలి అని మనసులో క్రూరంగా నిశ్చయించుకుంది. వెంటనే తన శక్తిని ఉపయోగించి ఆకాశంలో కారుమబ్బులను సృష్టించింది. సోమయ్య పంట కోతకు సిద్ధంగా ఉంది. సరిగ్గా అదే సమయానికి కుండపోత వర్షం కురిపించి పంటను మొత్తం నీటిపాలు చేయాలని పెద్దమ్మ పథకం వేసింది. కానీ ఆ పథకాన్ని తన చెల్లి అయిన లక్ష్మీదేవికి చెప్పేసింది. చెల్లి, నీ అనుగ్రహం ఉందని ఆ సోమయ్య వెర్రవీగుతున్నాడు. వాడి గర్వాన్ని నేను అణుస్తాను అని తన పథకాన్ని లక్ష్మీదేవికి చెప్పింది. కానీ లక్ష్మీదేవి తన భక్తుడిని ఎలాగైనా కాపాడుకోవాలని సంకల్పించింది. కానీ తన అక్కతో నేరుగా తలపడటం ఆమెకు ఇష్టం లేదు. అందుకే ఒక సామాన్యమైన ముసలి అవ్వ రూపం ధరించి సోమయ్య పొలానికి వచ్చింది. నాయనా సోమయ్య, పంట బంగారమల్లే పండింది. కానీ నా కళ్ళకు ఏదో కీడు కనిపిస్తోంది. ఆకాశం చూడు, ఉరుములతో మెరుపులతో ఎలా ఉందో. ఏ క్షణంలోనైనా గాలి వాన రావచ్చు. పంట చేతికి అందకుండా పోయే ప్రమాదం ఉంది. నా మాట విని వెంటనే ఈ పంటను పక్క ఊరి వర్తకుడికి అమ్మేసేయి. వచ్చినంతే లాభం అనుకో అని హితవు పలికింది. సోమయ్యకు మొదట కొంచెం సంకోచంగా అనిపించినా ఆ అవ్వ కళ్ళల్లో ఏదో తెలియని శక్తి, నిజాయితీ కనిపించాయి. ఆమె మాటల్లోని నిజాన్ని గ్రహించి వెంటనే వర్తకుడి దగ్గరకు వెళ్ళి తన పొలంలోని పంటను అమ్మేశాడు. డబ్బు తీసుకుని ఇంటికి చేరాడో లేదో పెద్దమ్మ సృష్టించిన ప్రళయం మొదలయ్యింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం ఆ ఊరిని ముంచెత్తింది. సోమయ్య పొలం పూర్తిగా నీటిలో మునిగిపోయింది. ఇది చూసిన పెద్దమ్మ ఆనందంతో నృత్యం చేసింది. చూశావా చిన్నమ్మ, నీ భక్తుడి గతి ఏమయ్యిందో అని వెర్రవీగింది. కానీ సోమయ్య పంటను ముందే అమ్మేశాడని లక్ష్మీదేవి ద్వారా తెలుసుకొని నిర్ఘాంతపోయింది.
తన పథకం విఫలమై నష్టం వర్తకుడికి దక్కినందుకు ఆమెకు పట్టరాని కోపం వచ్చింది. వెంటనే మరో దుష్ట ఆలోచన చేసింది. తన మాయతో పొలంలోని నీటిని ఇంకిపోయేలాగా చేసి నేల కొరిగిన పైరును మళ్ళీ నిలబడేలాగా చేసింది. ఇప్పుడు పంట మునుపటి కన్నా బలంగా ఏపుగా కనిపిస్తోంది. ఇప్పుడు చూడు, సోమయ్య తన పంటను అమ్ముకున్నందుకు ఎంతగా బాధపడతాడో అని నవ్వుకుంది. ఇంకోవైపు సోమయ్య పొలానికి వెళ్ళి నిటారుగా నిలబడిన తన పంటను చూసి ఆశ్చర్యపోయాడు. అయ్యో, అనవసరంగా ఆ అవ్వ మాట విని పంటను అమ్ముకున్నానే, ఇప్పుడు వర్తకుడికి ఎంత లాభం అని బాధపడటం మొదలుపెట్టాడు. సమయానికి మళ్ళీ ఆ అవ్వ రూపంలో చిన్నమ్మ ప్రత్యక్షమైంది. సోమయ్య, బాధపడకు, జరిగింది మంచికే. ఇప్పుడు నువ్వు నీతిని ధర్మాన్ని పాటించు. వెంటనే వర్తకుడి దగ్గరకు వెళ్ళు. అయ్యా, వర్షం పడి పంట అంతా నాశనమయ్యింది. దీనివల్ల మీకు నష్టమే మిగులుతుంది. అది చాలా తప్పు. అలాంటి తప్పు చేస్తే నాకు పాపం తగులుతుంది. నేను అమ్మినప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు వేరు. నీకు నష్టం రాకూడదు. నేను తీసుకున్న డబ్బు వెనక్కి ఇచ్చేస్తాను. నా పంటను నాకివ్వు అని అడుగు. నీ మంచితనమే నిన్ను కాపాడుతుంది అని చెప్పింది. సోమయ్య ఆమె చెప్పినట్లే చేసి తన పంటను తిరిగి దక్కించుకున్నాడు. అది తెలిసిన పెద్దమ్మ మరింత రగిలిపోయింది. సోమయ్య పంటను ఇంటికి చేర్చి నూర్పిడి చేస్తూ ఉండగా ఆమె మరో శాపం పెట్టింది. వీడు ఎంత పెద్ద ధాన్యం రాశి పోసినా ప్రతి రాశి నుండి కేవలం 2 బస్తాల ధాన్యం మాత్రమే రావాలి అని శపించింది. సోమయ్య ఒక పెద్ద రాశిని నూర్పిడి చేస్తే నిజంగానే 2 బస్తాలు వచ్చాయి. ఇది చూసి అతనికి గుండె ఆగినంత పనయింది. మళ్ళీ అవ్వరూపంలో చిన్నమ్మ అనగా లక్ష్మీదేవి వచ్చి, ఓరి పిచ్చివాడ, ఒక పెద్ద రాశి ఎందుకు పోస్తావు? ఆ ధనాన్ని చాలా చిన్న చిన్న రాశులుగా పోగుపెట్టు. అప్పుడు ప్రతి చిన్న రాశి నుండి నీకు 2 బస్తాలు వస్తాయి అని ఉపాయం చెప్పింది. సోమయ్య ఆ ఉపాయాన్ని పాటించి లెక్కలేనన్ని బస్తాల ధాన్యాన్ని పొందాడు. అతని ధనాగారం నిండిపోయింది. ఇంకా వేరే ధనాగారం కూడా కట్టించాడు. వరుస పరాజయాలతో పెద్దమ్మకు ఏం చేయాలో పాలుపోలేదు. తన శక్తులన్నీ విఫలమవుతున్నాయని గ్రహించింది. అప్పుడు చిన్నమ్మ చివరి ఎత్తుగడ వేసింది. ఆమె సోమయ్యతో ఇలా చెప్పింది. సోమయ్య, ఇదంతా చూశావు కదా, నీకు ఇంత సంపద రావడానికి అసలు కారణం మా పెద్దక్క జ్యేష్ఠాదేవి. ఆమె నీపై కన్నేసింది కాబట్టే ఇన్ని అద్భుతాలు జరిగాయి. నువ్వు ఆమెను గుర్తించాలి. వెంటనే నీ ఇంటిలో ఆమెకు ఇష్టమైన ఒక మూల కొద్దిగా మురికిగా చేసి అక్కడ పెద్దమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించి, అమ్మా జ్యేష్ఠాదేవి, పెద్దమ్మ, నీ చల్లని చూపు వల్లే నేను ఈ స్థితికి వచ్చాను. ఈ సిరి సంపదలన్నీ నీ భిక్షే తల్లి అని మనస్ఫూర్తిగా పూజించు. ఆమె సంతోషిస్తుంది అని చెప్పింది. సోమయ్య అలాగే చేశాడు. తన పూజను చూసి పెద్దమ్మ ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఆహా, వీడికి ఇన్నాళ్లకు నా గొప్పతనం తెలిసింది. వీడు నా భక్తుడు అని అనుకుని సోమయ్యను మనస్ఫూర్తిగా ఆశీర్వదించి, నీ సంపద కలకాలం వర్ధిల్లుగాక అని దీవించి వెళ్ళిపోయింది. అప్పుడు చిన్నమ్మ తన నిజ రూపంలో సోమయ్యకు దర్శనమిచ్చి జరిగిందంతా వివరించింది. నాయన, సంపద వచ్చినప్పుడు గర్వం రాకూడదు. పరిశుభ్రత, వినయం, శ్రమ ఉన్న చోట నేను ఉంటాను. మా అక్క అయిన పెద్దమ్మ అహంకారాన్ని, సోమరితనాన్ని ఇష్టపడుతుంది. నువ్వు తెలివిగా రెండిటిని సమన్వయం చేశావు. అందుకే ఇప్పుడు నీ సంపదకు నా రక్షణ, మా అక్క ఆశీర్వాదం 2 లభించాయి గనుక నీకు తిరగనేదే లేదు అని చెప్పి అంతర్ధానమైంది. అలాగే శ్రావణ మాసం సందర్భంగా ఈ వరలక్ష్మి వ్రతకథను వింటే చాలు, లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా లభించి తిరుగులేని రాజయోగం పడుతుంది. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఒకానొక ఊరిలో అనురాధ అనే ఒక ఇల్లాలు ఉండేది. ఆమె స్వభావం చాలా నెమ్మది. ఎప్పుడూ దైవచింతనతో గడుపుతూ ఉండేది. అనురాధ భర్త పేరు శ్రీధర్. శ్రీధర్ తల్లిదండ్రులు సరస్వతి మరియు విశ్వనాథం. ఆ కుటుంబ పరిస్థితి వర్ణనాతీతం. ఎంత పేదరికమంటే రోజు గడవడమే వారికి గగనమైపోయేది. ముసలివారైన సరస్వతి విశ్వనాథన్ దంపతులు వయసు పైబడటంతో ఏ పని చెయ్యలేక ఇంట్లోనే ఉండేవారు. ఆ కుటుంబ భారమంతా శ్రీధర్ భుజాల మీదనే ఉండేది. శ్రీధర్ ఒక చిన్న పాత ఇనుప ఫ్యాక్టరీలో రోజువారీ కూలీగా పనిచేస్తూ వచ్చే అరకొర జీతంతో కుటుంబాన్ని నెట్టుకుచ్చేవాడు. అనురాధ ఎన్ని కష్టాలు ఉన్నా భగవంతుడి మీద భారం వేసి ఉన్నంతలో ఇంటిని చక్కదిద్దుకునేది. ఒకరోజు ఉదయం పూట సరస్వతి చాలా దిగులుగా కూర్చుని ఉండటం అనురాధ గమనించింది. అత్తయ్యగారి ముఖంలో ఉన్న ఆవేదనను చూసి ఉండబట్టలేక, ఏమైంది అత్తయ్యగారు, ఎందుకంత భారంగా నిట్టూరుస్తున్నారు?
మనసులో ఏదైనా బాధ ఉంటే చెప్పండి అని అడిగింది. అప్పుడు సరస్వతి కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా, ఏం చెప్పమంటావమ్మాయి, మన రాత ఇలా ఉంది. మొన్నటి వరకు మీ మామయ్య గారు కూడా ఏదో ఒక చిన్న పనికి వెళ్ళి 4 డబ్బులు తెచ్చేవారు. కానీ ఇప్పుడు ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నది. మంచం దిగలేని స్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఇంట్లో సంపాదించేది కేవలం శ్రీధర్ ఒక్కడే. అతని చిన్న జీతంతో 4 మనుషులం ఎలా బ్రతకాలి? అద్దె కట్టాలి, మందులు కొనాలి, కడుపు నిండా తిండి తినాలి. ఇవన్నీ తలుచుకుంటే గుండె చెరువవుతుంది అని తన ఆవేదనను వెళ్ళగక్కింది. అప్పుడు అనురాధ అత్తగారిని ఓదారుస్తూ, అత్తయ్యగారు, కష్టాలనేవి ఎవరికీ శాశ్వతం కాదు. చీకటి తర్వాత వెలుగు తప్పకుండా వస్తుంది. మనకు కావాల్సింది కాస్త ఓపిక, దైవం మీద నమ్మకం. పోనీ నేనైనా బయట ఏదైనా పని వెతుక్కుంటాను. ఎక్కడైనా ఇంటి పను వంట పను దొరుకుతుందేమో చూస్తాను అంది. దానికి సరస్వతి నిరాశగా, ప్రయత్నం చేయలేదని కాదు అమ్మాయి. ఈ రోజుల్లో చదువు లేని వారికి, నైపుణ్యం లేని వారికి పనులిచ్చేవారు ఎవరున్నారు? చుట్టుపక్కల అడిగినా ఎవరూ పనివ్వడానికి ముందుకు రావడం లేదు. అంతా మన దురదృష్టం అని నిట్టూర్చింది. అనురాధ సరేనని అత్తగారికి ధైర్యం చెప్పి పనుల్లో పడింది. మరోవైపు శ్రీధర్ రోజూలాగే తెల్లవారుజాముని నిద్రలేచి స్నానం చేసి దేవుడికి నమస్కారం చేసి ఫ్యాక్టరీకి బయలుదేరాడు. ఆ రోజు నెల ఆఖరు కావడంతో జీతం వస్తుందని, ఇంటి అవసరాలు తీరుతాయని అతనికి చిన్న ఆశ. రోజంతా చెమటలు చిందేలా కష్టపడ్డాడు. సాయంత్రం కాగానే జీతం డబ్బుల కోసం ఫ్యాక్టరీ మేనేజర్ ప్రసాద్ గద్ది వద్దకు వెళ్ళాడు. ప్రసాద్ శ్రీధర్ చేతిలో నెల జీతం పెడుతూ మొహం చాటేస్తూ, శ్రీధర్, ఇది నీ నెల జీతం. ఇక రేపటి నుండి నువ్వు పనికి రానవసరం లేదు. కంపెనీ పై అధికారులు పాత వర్కర్లందరినీ తీసేసి కొత్త యంత్రాలను, వాటిని నడిపే కొత్త వారిని నియమించుకోవాలని పై అధికారులు నిర్ణయించారు. ఇది నా ఒక్కడి నిర్ణయం కాదు, నేను కూడా నిస్సహాయుణ్ణి అని చెప్పాడు. ఆ మాట వినగానే శ్రీధర్ కాళ్ళ కింద భూమి కదిలినట్లయింది. చేతిలో ఉన్న జీతం డబ్బులు వణుకుతుంటే, అయ్యా, అలా అంటే ఎలా? నా కుటుంబమంతా నా ఈ చిన్న ఉద్యోగం మీదనే ఆధారపడి ఉంది. నా తల్లిదండ్రులు వృద్ధులు, భార్య ఇంట్లో ఉంది. ఇప్పుడు నేను రోడ్డును పెడితే మమ్మల్ని ఆదుకునేవారు ఎవరు? దయచేసి నన్ను పనిలో ఉంచుకోండి, ఎంత కష్టమైనా చేస్తాను అని ప్రాధేయపడ్డాడు. కానీ ప్రసాద్ వినలేదు. క్షమించు శ్రీధర్, నేనేమీ చేయలేను. ఇప్పటికీ అందరికీ నోటీసులు ఇచ్చేశారు, నువ్వు వెళ్ళొచ్చు అని కఠినంగా చెప్పేశాడు. శ్రీధర్ భారమైన హృదయంతో కన్నీళ్లు తుడుచుకుంటూ ఇంటికి చేరుకున్నాడు. అతని ముఖం చూడగానే అనురాధకు ఏదో జరిగిందని అర్థమైపోయింది. ఏమైందండి, అంత దిగులుగా ఉన్నారు? జీతం రాలేదా? ఇంటి అద్దె గురించి యజమాని ఇక్కడికి వచ్చి వెళ్లారు అని అడిగింది. అప్పుడు శ్రీధర్, జీతం వచ్చింది అనురాధ, కానీ నా ఉద్యోగం పోయింది. రేపటి నుండి నేను ఖాళీ. నాతో పాటు పాత వాళ్ళందర్నీ తీసేశారు. ఇప్పుడు మా నాన్న మందులకు, మన తిండికి డబ్బులెక్కడి నుండి వస్తాయి అని ఆవేదనతో అన్నాడు. ఆ మాటలు విన్న సరస్వతి, విశ్వనాథం హతాశులయ్యారు. ఉన్న ఒక్క ఆధారం పోవడంతో ఆ ఇల్లు నిశ్శబ్దంలో మునిగిపోయింది. శ్రీధర్ తెచ్చిన ఆ కొద్దిపాటి జీతంతో ఇంటి అద్దె కట్టేశారు. మిగిలిన కొద్ది డబ్బుతో కొంత బియ్యం, పప్పులు కొన్నారు. ఆ ఉన్నదాంతోనే పొదుపులా గడపాలని నిర్ణయించుకున్నారు. రోజులు గడుస్తున్నాయి. శ్రీధర్ రోజు పొద్దున్నే లేచి ఊరంతా ఉద్యోగం కోసం తిరుగుతున్నాడు. కానీ ఎక్కడా అవకాశం దొరకడం లేదు. ఈ క్రమంలో విశ్వనాథం ఆరోగ్యం మరింత క్షీణించింది. ఒకరోజు రాత్రి ఆయనకు విపరీతమైన దగ్గు మొదలైంది. ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారింది. సరస్వతి కంగారు పడుతూ, ఓయ్, వింటున్నారా? మీ ఆరోగ్యం మరీ పాడవుతోంది, ఇలా అయితే ఎలా అని ఏడ్చేసింది. వెంటనే ముందుకు వచ్చి, అత్తయ్యగారు, మావయ్య గారిని ఇలా చూడలేం. వీధి చివర ఒక చిన్న ధర్మాస్పత్రి ఉంది కదా, అక్కడికి తీసుకెళ్దాం పదండి అంది. దానికి విశ్వనాథం నీరసంగా, ఆస్పత్రికి వెళ్తే డబ్బులవుతాయి కదమ్మా, మన దగ్గర ఏమున్నాయని అన్నాడు. పర్వాలేదు మావయ్య గారు, అక్కడ డాక్టర్ గారు చాలా దయామయుడు, పేదవారికి ఉచితంగానే చూస్తారు. ముందు మీది రండి అని బలవంతంగా ఆయన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్ గారు విశ్వనాథంని పరీక్షించి అనురాధతో ఇలా అన్నారు. అమ్మా, మీ మావయ్య గారికి పెద్ద జబ్బేమీ లేదు, కానీ ఆయన శరీరం చాలా నీరసంగా ఉంది. కనీస పోషకాహారం కూడా అందుతున్నట్లు లేదు. ఈ వయసులో 3 పూటలా కడుపు నిండా పౌష్టికాహారం తీసుకోవాలి. అలా అయితేనే ఆయన కోలుకుంటారు. మందుల కంటే ముందు ఆయనకు మంచి తిండి ముఖ్యం అని చెప్పారు. ఆ మాటలు విన్న అనురాధ మనసు చివుక్కుమంది. తమ దగ్గర ఒక పూట తినడానికి తిండి లేని పరిస్థితిలో 3 పూటలా పౌష్టికాహారం ఎలా పెట్టగలమని బాధపడింది. ఆస్పత్రి నుండి వస్తుండగా, అత్తయ్యగారు, మీరు మావయ్య గారిని తీసుకొని ఇంటికి వెళ్ళండి, నేను బజారులోకి వెళ్ళి కాస్త కూరగాయలు తీసుకొని వస్తాను
అని చెప్పి వారిని పంపించేసింది. తన దగ్గరున్న కొద్దిపాటి చిల్లర నాణేలను పట్టుకుని మార్కెట్కు వెళ్ళింది. కానీ అక్కడ ధరలు చూసి ఆమెకు కళ్ళు తిరిగాయి. ఆ కొద్ది డబ్బుకు ఒక పూటకు సరిపడా కూరగాయలు కూడా రావడం లేదు. ఏమి చేయలేక ఖాళీ చేతులతో వెనుతిరిగింది. దారిలో నడుస్తుండగా అనురాధ కళ్ళలో కన్నీళ్లు ఆగలేదు. దేవుడా, మాకెందుకీ పరీక్ష? నీ మీద భారం వేసి బతుకుతున్నాం కదా, కనీసం మా మావయ్య గారికి మంచి తిండి పెట్టే మార్గం కూడా చూపవా అని మనస్సులో వేడుకుంది. సరిగ్గా అప్పుడే ఎదురుగా ఒక తేజోవంతురాలైన స్త్రీ కనిపించింది. ఆమె రూపం ఎంతో ప్రశాంతంగా అందంగా ఉంది. ఆమె అనురాధ దగ్గరకు వచ్చి, ఏమ్మా, ఎందుకంతగా బాధపడుతున్నావు? నీ కళ్ళలో ఏదో తెలియని ఆవేదన కనిపిస్తోంది అని అడిగింది. అనురాధ ఆ స్త్రీని చూసి ఆశ్చర్యపోయింది. అమ్మా, మీరెవరూ నాకు తెలియదు, కానీ నా కష్టాలు చూసి అడుగుతున్నారు కాబట్టి చెబుతున్నాను అంటూ తన ఇంటి పరిస్థితిని, భర్త ఉద్యోగం పోవడాన్ని, మావయ్య అనారోగ్యాన్ని వివరించింది. అప్పుడు ఆ స్త్రీ చిరునవ్వుతో, చూడు తల్లి, కష్టసుఖాలు అనేవి చక్రంలా తిరుగుతూ ఉంటాయి. గత జన్మ కర్మల వల్ల కొన్నిసార్లు ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. కానీ దైవ కృప ఉంటే ఏ కర్మైనా తొలగిపోతుంది. నువ్వు భక్తిపరుదాలివని నీ ముఖం చూస్తేనే తెలుస్తోంది. నువ్వు ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడాలంటే లక్ష్మీదేవిని శరణు వేడుకోవాలి అని చెప్పింది. అమ్మా, నేను రోజూ పూజ చేస్తాను, కానీ దారిద్ర్యం వదలడం లేదు అని అనురాధ అంది. అప్పుడు ఆ స్త్రీ, ముందుగా రాబోయే శుక్రవారం నాడు శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించు. ఈ వ్రతం సాక్షాత్తు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది. పూర్వం చారుమతి అనే ఒక సాధ్వికి అమ్మవారు స్వయంగా కలలో కనిపించి ఈ వ్రత విధానాన్ని చెప్పారు. ఆ వ్రతాన్ని భక్తితో చేస్తే ఎంతటి దరిద్రమైనా తొలగిపోతుంది. వ్రతం రోజున కలశం ఏర్పాటు చేసి అందులో లక్ష్మీదేవిని ఆవాహన చేసి పూజించు. నీ దగ్గర ఉన్నదాంతోనే నిరాడంబరంగా చేసినా అమ్మవారు మెచ్చుకుంటారు. పూజ తర్వాత కనీసం 2 ముత్తైదువులకు వాయనమివ్వు. నీ సమస్యలన్నీ తీరిపోతాయి అని వివరించింది. అంతా చెప్పి ఆ స్త్రీ మాయమైపోయింది. అనురాధకు ఆ మాటలు విన్నాక ఏదో తెలియని ధైర్యం వచ్చింది. ఇంటికి వెళ్ళి అత్తగారితో ఈ విషయం చెప్పింది. సరస్వతి కూడా, అవునమ్మా, మన పరిస్థితి ఇలా ఉన్నప్పుడు ఆ తల్లిని వేడుకోవడం తప్ప వేరే మార్గం లేదు, అలాగే చేద్దాం అంది. శ్రావణ శుక్రవారం వచ్చింది. ఇంట్లో ఏమీ లేకపోయినా అనురాధ తన దగ్గర ఉన్న చిట్ట చివరి కొద్దిపాటి డబ్బుతో ఒక కొబ్బరికాయ, కొన్ని తమలపాకులు, 2 అరటిపండ్లు కొనుక్కొని వచ్చింది. ఇల్లు శుభ్రం చేసి ఒక పీట మీద బియ్యం పోసి రాగి చెంబుతో కలశం పెట్టి ఆ కొబ్బరికాయను అమ్మవారి ముఖంలా భావించి అలంకరించింది. ఆమె దగ్గర బంగారు నగలు లేవు, పట్టు వస్త్రాలు లేవు. అయినా సరే ఎంతో భక్తితో తన దగ్గర ఉన్న సాదాసీదా పూలతో పూజ చేసింది. తల్లి వరలక్ష్మి, నీకు సమర్పించడానికి నా దగ్గర ఏమీ లేదు. ఈ 2 పండ్లు నా నిష్కల్మసమైన భక్తి తప్ప నేను నీకు ఏమీ ఇవ్వలేను. మా ఇంటి దరిద్రాన్ని దూరం చేయి తల్లి అని కన్నీళ్లతో ప్రార్థించింది. పూజ పూర్తయింది. కానీ వాయనం తీసుకోవడానికి ఎవరూ రాలేదు. తమలాంటి పేదవారి ఇంటికి వాయనం తీసుకోవడానికి ఎవరు వస్తారులే అని అనురాధ బాధపడింది. తన అత్తగారికి ఒక వాయనమిచ్చింది, కానీ నియమం ప్రకారం మరొకరికి ఇవ్వాలి. సరిగ్గా అప్పుడే తలుపు తట్టిన శబ్దం వినిపించింది. అనురాధ వెళ్ళి తలుపు తీయగా మార్కెట్ దారిలో కలిసిన ఆ అందమైన స్త్రీ నిలబడి ఉంది. అనురాధ ఆనందానికి అవధులు లేవు. అమ్మా, మీరు వచ్చారా? ఎంత మంచి పని చేశారు. మీరే నాకు ఈ వ్రతం గురించి చెప్పారు. ఇప్పుడు మీరే వాయనం తీసుకోవడానికి వచ్చారు. దయచేసి లోపలికి రండి అని ఆహ్వానించింది. ఆ స్త్రీ లోపలికి వచ్చి పూజని చూసి సంతోషించింది. అనురాధ ఎంతో భక్తితో వాయనాన్ని ఆ స్త్రీకి సమర్పించింది. ఆ క్షణంలోనే ఒక అద్భుతం జరిగింది. ఆ స్త్రీ రూపం ఒక్కసారిగా మారిపోయింది. సాక్షాత్తు మహాలక్ష్మీదేవి సర్వాభరణ భూషితయై దర్శనమిచ్చింది. ఆ తేజస్సును చూడలేక అందరూ కళ్ళు మూసుకుని సాష్టాంగ నమస్కారం చేశారు. అమ్మవారు ప్రసన్నంగా, బిడ్డ అనురాధ, నీ భక్తికి నేను మెచ్చాను. లోకమంతా ఆడంబరాల కోసం, గొప్పల కోసం వ్రతాలు చేస్తుంటే నువ్వు కటిక దరిద్రంలో ఉండి కూడా నాకు మనసును అర్పించావు. ఇక నుండి మీ ఇంట్లో కరువు అనే మాట వినిపించదు. మీ భక్తికి మెచ్చి నేను ఇచ్చే వరాన్ని స్వీకరించు అని పలికింది. అమ్మవారు అదృశ్యమవ్వగానే ఆ చిన్న పూరి గుడిసె కాస్త వెలుగులతో నిండిపోయింది. ఎక్కడ చూసినా ధనధాన్యాలు, బంగారు నాణేల రాసులు దర్శనమిచ్చాయి.
శ్రీధర్కి పాత ఫ్యాక్టరీ కంటే పెద్ద సంస్థలో ఉన్నత ఉద్యోగం వచ్చింది. విశ్వనాథం ఆరోగ్యం తక్షణమే కుదుటపడింది. ఆ కుటుంబం పడుతున్న ఇబ్బందులన్నీ ఒక్క క్షణంలో మటుమాయమైపోయాయి. అనురాధ భక్తి వల్ల ఆ పేద కుటుంబం సిరి సంపదలతో తులతూగింది. అప్పటి నుండి ఆ ఊరిలో అందరూ భక్తితో వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం మొదలుపెట్టారు. దేవుడు కోరుకునేది కేవలం భక్తిని మాత్రమే, ఆడంబరాలను కాదు అనే సత్యాన్ని ఆ గ్రామం గ్రహించింది. అనురాధ మరియు ఆమె కుటుంబం సుఖ సంతోషాలతో శేష జీవితాన్ని గడిపారు. ఒకసారి సూత మహాముని సౌనకుడు మొదలైన మహర్షులను చూసి ఇలా అన్నాడు: ఓ మునీశ్వరులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతమొకటి పూర్వము శివుడు పార్వతీదేవికి చెప్పాడు. దానిని చెప్తాను వినండి అని ఇలా చెప్పసాగాడు. ఒకరోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనం మీద కూర్చొని ఉండగా పార్వతీదేవి ఆయనను సమీపించి, దేవా, లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములను పుత్ర పౌత్రాదులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతమేదో సెలవియ్యండి అని అడుగుతుంది. దానికి పరమేశ్వరుడు, ఓ దేవి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపదలనిచ్చే వ్రతం ఒకటి ఉంది. దాని పేరు వరలక్ష్మీ వ్రతం. ఆ వ్రతమును శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు చెయ్యవలెను అని చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి, నాథ, ఆ వరలక్ష్మీ వ్రతం ఎలా చెయ్యాలి? ఏ దేవతను పూజించాలి? ఏ విధంగా చెయ్యాలి? దీనినెవరైనా సరే ఇంతకు ముందు చేశారా? ఆ వివరములన్నీ కూడా చెప్పండి అని అడుగగా శివుడు పార్వతీదేవిని చూసి, ఓ దేవి, వరలక్ష్మీ వ్రత విశేషాలు చెప్తాను విను అని ఇలా చెప్పసాగాడు. పూర్వము మగధ దేశమున కుండినమనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణము నిండా బంగారు ప్రాకారములు, బంగారు గోడలు కల ఇల్లు ఉన్నాయి. అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది. ఆమె పతియే ప్రత్యక్ష దైవంగా భావించి తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసి పతిదేవుణ్ణి పువ్వులతో కొలిచి ఆ తర్వాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ కూడా ఓర్పుతో నేర్పుతో చేసుకుండేది. అందరితో ప్రియంగా మితంగా మాట్లాడుతూ ఉండేది. గయ్యాలిగా కాకుండా ఇంత అనకువగా ఉన్న ఆ మహాపతివ్రతను చూసి శ్రీ మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది. ఒకరోజు మహాలక్ష్మి ఆ మహా ఇల్లాలికి కలలో ప్రత్యక్షమై, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను. శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరములిస్తాను అని చెప్పింది. అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతీదేవి కలలోనే వరలక్ష్మీదేవికి ప్రత్యక్షమై నమస్కారములు చేసి అనేక విధములుగా స్తోత్రం చేసింది. ఓ జగజ్జనని, నీ కటాక్షం కలిగితే జనులు ధన్యులవుతారు, విద్వాంసులవుతారు, సకల సంపన్నులవుతారు. నేను పూర్వజన్మలలో చేసిన పుణ్యఫలం వల్ల నీ దర్శనము నాకు కలిగింది అని చారుమతి అనగా వరలక్ష్మీదేవి సంతోషము చెందింది. ఆ వెంటనే చారుమతికి మెలకువ వచ్చి నాలుగు వైపులా చూస్తే వరలక్ష్మీదేవి కనబడలేదు. అప్పుడు ఆమెకు అర్థమయ్యింది తాను కలగన్నదని. వెంటనే భర్తను అత్తమామలను లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు. ఈ స్వప్నము చాలా ఉత్తమమైనది. దేవి ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఆ వ్రతం చెయ్యి అన్నారు. చారుమతి ఆనందంగా తన ఇరుగు పొరుగున ఉన్న స్త్రీలకు కూడా విషయం చెప్పింది. వాళ్ళు మరియు చారుమతి ఎంతో ఉత్కంఠతో శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడసాగారు. వారు ఎంతో ఎదురు చూసిన పౌర్ణమి ముందు శుక్రవారం రానే వచ్చింది. ఈరోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలగు స్త్రీలందరూ కూడా పూజకు ఉపక్రమించారు. ప్రాతకాలమే నిద్రలేచి తలారా స్నానం చేసి పట్టు బట్టలను కట్టుకున్నారు. చారుమతి ఇంట్లో అందరూ చేరారు. అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలికారు. ఒక మండపం ఏర్పరిచారు. దాని మీద ఒక ఆసనం వేశారు. ఆసనం పైన కొత్త బియ్యం పోసి మర్రి చిగుళ్ళు, మామిడాకుల అలంకరణలతో కలశం ఏర్పరిచారు. అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేశారు. చారుమతి మొదలగు స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా అను ఈ శ్లోకంతో ధ్యాన
వాహనాది షోడశోపచార పూజ చేశారు. 9 సూత్రములు గల తోరణాన్ని కుడి చేతికి కట్టుకున్నారు. వరలక్ష్మీదేవికి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు. దాని తర్వాత ప్రదక్షిణం చేస్తూ ఉండగా ఆ స్త్రీలందరికీ ఘల్లు ఘల్లుమని శబ్దం వినపడింది. వెంటనే తమ కాళ్లను చూసుకుంటే గజ్జలు మొదలైన ఆభరణములు కనిపించాయి. చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపా కటాక్షములు కలిగాయని ఎంతో మురిసిపోయారు. రెండో ప్రదక్షిణం చేయగానే చేతులకు ధగధగాలాడే నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణములు కనిపించాయి. ఇక వాళ్ళ ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది. మూడవ ప్రదక్షిణం పూర్తి కాగానే ఆ స్త్రీలంతా సర్వభూషణ అలంకృతులయ్యారు. చారుమతి మొదలైన ఆ స్త్రీల ఇళ్ళన్నీ స్వర్ణమయాలయ్యాయి. వాళ్లకు రథగజ త్వరగ వాహనాలు ప్రసాదింపబడ్డాయి. చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకుని పోవడానికి వారి వారి ఇళ్ల నుంచి గుర్రాలు, ఏనుగులు, రథాలు, బండ్లు వచ్చాయి. ఆ స్త్రీలు మరియు చారుమతి అందరూ కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధము, పుష్పము, అక్షింతలతో పూజించి 11 కుడుములు వాయనమిచ్చి దక్షిణ తాంబూలాలను ఇచ్చి నమస్కరించుకున్నారు. బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు. వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు, ఏనుగులు మొదలైన వాహనాలతో వారి ఇళ్లకు బయలుదేరారు. వారు త్రోవలో చారుమతి భాగ్యమును తమ భాగ్యమును ముచ్చడించుకుంటూ వెళ్ళారు. లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమవుట మంటే మాటలా? చారుమతి ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు. చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన మట్టుకే దాచుకుని తాను ఒక్కతే పూజించకుండా తమ అందరికీ చెప్పి తమకు కూడా ఇంతటి సౌభాగ్యం కలగజేసిన చారుమతి ఎంతటి పుణ్యరాలు. అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండిన తామెంత భాగ్యవంతులు అని ఎంతో మురిసిపోయారు. ఈ వరలక్ష్మి వ్రతం గురించి తెలిసిన ఆ దేశపు రాజు అప్పటి నుండి స్త్రీలందరూ శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేయమని చాటింపు వేయించాడు. అలా వరలక్ష్మి వ్రతాన్ని ఆనాటి నుండి ఈనాటి వరకు ఆచరిస్తూ ఉన్నాము. కావున పార్వతి ఈ ఉత్తమమైన వ్రతమును చేస్తే చారుమతిలాగా ఎదుటివారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యములు కలిగి శుభముగా ఉంటారు. ఈ కథను విన్నవారికి చదివిన వారికి కూడా వరలక్ష్మీ ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును అని శివుడు పార్వతీదేవికి చెప్పినట్లుగా సూత మహాముని సౌనకాది మహామునులతో చెప్పి, మునులారా విన్నారుగా చారుమతి ఎదుటివారి గురించి కూడా ఎలా కోరిందో. ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలే, మీరు కోరకుండానే మీకు మంచి చేస్తుంది అని ముగించాడు. అలాగే వరలక్ష్మి వ్రతం సందర్భంగా భవిష్యోత్తర పురాణంలోని ఈ కథను వింటే చాలు వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఒకసారి రమ్యమైన కైలాస పర్వతంలో పార్వతీ పరమేశ్వర్లు వినోదముగా పాచికలాడుతూ ఉన్నారు. ఆ ఆటలో పార్వతీదేవి గెలిచినది. పరమశివుడు పరాజితుడైనాడు. కానీ నేను గెలిచానన్న వివాదము వారిద్దరి మధ్య తలెత్తినది. ఇప్పుడు వారిద్దరూ కూడా సమీపమున ఉన్న చిత్రలేమిని న్యాయమడుగగా శివుడి మీద భక్తి ఉన్న అతడు శివుడే గెలిచాడు అని చెప్పాడు. దాంతో పార్వతీదేవి కోపితురాలై అసత్యమాడిన చిత్రలేమిని కుష్ఠిరోగివై భూలోకమున సరోవర తీరంలో పడి ఉండమని శపించింది. అప్పుడు శివుడు పార్వతీదేవిని శాంతింపజేసి ఇంత చిన్న విషయానికి అంత పెద్ద శిక్ష తగదని చెప్తాడు. చిత్రనేమి కూడా పార్వతీదేవిని క్షమించమని వేడుకుని శాప విమోచనం గురించి అడుగుతాడు. పార్వతీదేవి ప్రసన్నురాలై ఏ దినమున అప్సరకాంతలు ఆ సరోవర తీరంలో వరలక్ష్మి వ్రతమును చేస్తారో ఆ దినమున నీవు ఆ వ్రతమును చూసి శాప విముక్తిని పొందెదవు అని శాప విమోచనం చెప్తుంది. చిత్రనేమి పార్వతీదేవి శాపం ప్రకారము కుష్ఠిరోగిగా మారి సరోవర తీరంలో కుంటుకుంటూ తిరుగుతూ ఉండేవాడు. ఒకసారి ఆ సరోవర తీరానికి అప్సరసులు వచ్చి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించారు. చిత్రనేమి అప్పుడు అప్సరసుల దగ్గరకు వెళ్ళి మీరిక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. వారు మేము ఇక్కడ వరలక్ష్మి వ్రతం చేస్తున్నాము, ఈ వ్రతం చాలా మహిమాన్వితమైనది అని చెప్తారు. చిత్రనేమి అప్సరసలు ఆచరించే వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో గమనించినాడు. వరలక్ష్మి వ్రతాన్ని చూడటం వలన అతనికి శాప విముక్తి కలిగినది. చిత్రలేమి కుష్ఠి వ్యాధి పోయింది. అతని శరీరము స్వర్ణ ఛాయను సంతరించుకుంది.
పిమ్మట అతను కూడా వరలక్ష్మి వ్రతం ఆచరించి కైలాసం చేరి ఆది దంపతులకు ప్రణామం చేశాడు. అప్పుడు శివపార్వతులు అతన్ని ఆశీర్వదించారు. తర్వాత శివుడు ఇలా అన్నాడు: ఓ చిత్రనేమి, ఈ వరలక్ష్మి వ్రతాన్ని పార్వతీదేవి కూడా పుత్ర లాభార్థం ఆచరించి కుమారస్వామిని కుమారుడిగా పొందింది. అంతేకాదు పలువురు పతివ్రతలు ఈ వ్రతాన్ని ఆచరించి మహాపుణ్యాన్ని పొందారు. పూర్వము కుండినపురంలో చారుమతి అనే పతివ్రత కలలో ఈ వ్రతాన్ని గ్రహించి శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు ఈ వ్రతాన్ని ఆచరించింది. అంతేకాదు నందుడు, విక్రమాదిత్యుడు అనే రాజులు ఈ వ్రత మహిమ వలనే వారి రాజ్యాలను సంపాదించుకున్నారని శివుడు చిత్రలేమునికి చెప్తాడు. భవిష్యోత్తర పురాణంలోని ఈ కథను వింటే చాలు సకల శుభాలు కలుగుతాయి. అలాగే ఈరోజు గోవు చేసిన ఈ వరలక్ష్మి వ్రత కథను వింటే చాలు వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. దరిద్రాలన్నీ కూడా పోతాయి, ధనలాభం కలుగుతుంది, కష్టాలు సమస్యలు పోయి అపర కుబేరులుగా మారిపోతారు. మలయగిరి పర్వతాల నీడలో రత్నగర్భ అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామం పచ్చని పొలాలతో, ఫల వృక్షాలతో, పాడి పంటలతో ఎంతో సుభిక్షంగా ఉండేది. కానీ ఆ గ్రామానికి ఆ పేరు రావడానికి అసలు కారణం అక్కడి పిల్లలు. వారి నవ్వులు రత్నాల కన్నా విలువైనవి, వారి అల్లరి సంగీతం కన్నా మధురమైనది. అయితే ఒకానొక రోజు ఆ గ్రామాన్ని ఒక అంతు చిక్కని చీకటి కమ్మేసింది. గ్రామంలోని పిల్లలందరూ ఒక వింత వ్యాధి బారిన పడ్డారు. వారి నవ్వులు ఆగిపోయాయి, ఆటలు మూగబోయాయి, వారి కళ్ళల్లోని చురుకుదనం మాయమై ఏదో తెలియని నిర్లిప్తత ఆవహించింది. శరీరం రోజురోజుకు బలహీనపడి లేవలేని స్థితికి చేరుకున్నారు. దేశంలో పేరు మోసిన వైద్యులందరూ వచ్చి పరీక్షించారు. కానీ వ్యాధికి కారణం ఏమిటో, దానికి మందు ఏమిటో ఎవరూ చెప్పలేకపోయారు. ఆ గ్రామం ఒకప్పుడు పిల్లల కేరింతలతో నిండి ఉంటే ఇప్పుడు నిశ్శబ్ద రోదనలతో నిండిపోయింది. అదే గ్రామంలో పార్వతమ్మ అనే ఒక వృద్ధురాలు ఉండేది. ఆమెకు పిల్లలు లేరు. భర్త కూడా కాలం చేయటంతో ఒంటరిగా జీవించేది. ఆమెకు తోడు నీడ సర్వస్వం గంగా అనే ఆమె ఆవు మాత్రమే. గంగా సాధారణ పశువు కాదు. దాని కళ్ళల్లో అపారమైన కరుణ, చెప్పలేనంత తెలివి కనిపించేవి. పార్వతమ్మ మనసులోని ప్రతి భావాన్ని అది అర్థం చేసుకోగలదు. ఊరి పిల్లలందరూ అలా మంచాన పడటం గంగను కూడా తీవ్రంగా కలిచివేసింది. వారు ఆరోగ్యంగా ఉన్నప్పుడు తన దగ్గరకు వచ్చి గడ్డి తినిపించిన దృశ్యాలు, తన మెడలోని గంటల చప్పుడు విని ఆనందంగా చప్పట్లు కొట్టే దృశ్యాలు దాని కళ్ళ ముందు కదులుతూ ఉండేవి. ఊర్లోని పిల్లలకు అలా అవ్వటంతో అది సరిగ్గా మేత తినటం మానేసి ఎప్పుడూ దిగులుగా ఉండేది. శ్రావణ మాసం ప్రవేశించింది. ఒకరోజు రాత్రి పార్వతమ్మ గాఢ నిద్రలో ఉండగా గంగా తన పాకలో నిలబడి చంద్రుణ్ణి చూస్తూ నిశ్శబ్దంగా కన్నీరు కారుస్తోంది. అప్పుడు దానికి ఒక దివ్యమైన వాణి వినిపించింది. అది సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి గొంతుక. అమ్మవారు ఆ ఆవుతో, గంగా, నీ కరుణ, ఈ పిల్లల పట్ల నీకు ఉన్న ప్రేమ నన్ను కదిలించాయి. ఈ గ్రామం తెలియక చేసిన ఒక దోషం వల్ల ఈ శాపానికి గురైంది. దీనికి విరుగుడు ఒక్కటే. మలయగిరి శిఖరం పైన పున్నమి వెన్నెల్లో మాత్రమే వికసించే జ్యోతిర్మయ్ అనే ఒక దివ్య పుష్పం ఉంది. ఆ పువ్వు రసమే ఈ వ్యాధికి మందు. అయితే ఆ పువ్వు కంటికి కనిపించాలంటే సంపూర్ణమైన నిస్వార్థమైన భక్తితో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. మనసులో ఎలాంటి కోరిక లేకుండా కేవలం పరోపకారం కోసం చేసే ఆ పూజకు మాత్రమే ఆ శిఖరం దారి చూపిస్తుంది అని అమ్మవారు ఆవుతో చెప్పారు. ఆ వాణి వినగానే గంగ కళ్ళు తెరిచింది. దానిలో ఒక కొత్త శక్తి, ఒక దృఢ సంకల్పం కలిగాయి. ఎలాగైనా ఆ వ్రతం చేసి పిల్లలను కాపాడాలని అది నిర్ణయించుకుంది. కానీ ఒక పశువు మానవులు చేసే వ్రతాన్ని ఎలా చేయగలదు? అదే అసలైన సవాలుగా మారింది గంగకు. మరుసటి రోజు నుండి గంగ ప్రవర్తనలో వింత మార్పులు మొదలయ్యాయి. పార్వతమ్మ వాటిని గమనిస్తూ ఆశ్చర్యపోయింది. ప్రతి ఉదయం గంగ దానంతటా అదే నది వైపు వెళ్ళి నదీ ప్రవాహంలో మెడవరకు మునిగి కళ్ళు మూసుకొని నిలబడేది. అది స్నానం చేస్తున్నట్లుగా అనిపించేది. ఆ తర్వాత గ్రామంలోని రావి చెట్టు చుట్టూ మౌనంగా ప్రదక్షిణలు చేసేది. అది మేత మేయడానికి వెళ్ళినప్పుడు పచ్చని గడ్డిని తిన్న తర్వాత పూజకు అవసరమైన కొన్ని ప్రత్యేకమైన ఆకులను, పువ్వులను తన మూతితో జాగ్రత్తగా సేకరించి తన పాకలోని ఒక మూలకు చేర్చటం మొదలుపెట్టింది. ఒక ఎండిన కొబ్బరి చిప్పను, కొన్ని మామిడి ఆకులను కూడా తీసుకువచ్చింది. అదే గ్రామంలోని నరసయ్య అనే హేతువాది ఇదంతా చూసి, పార్వతమ్మ, ఆవుకు ఏదో జబ్బు చేసినట్లుంది,
వింతగా ప్రవర్తిస్తోంది. దానిని పశువుల వైద్యుడికి చూపించు. ఎలాంటి మూఢనమ్మకాలు పెట్టుకోకు అని సలహా ఇచ్చాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. వరలక్ష్మి వ్రతం రోజు రానే వచ్చింది. ఆ రోజు ఉదయం నుండి గంగ ఏమీ తినలేదు. ఉపవాసం ఉన్నట్లుగా ఏమీ తినకుండా ఉండిపోయింది. సాయంత్రం పార్వతమ్మ చూస్తూ ఉండగానే ఒక అద్భుతం జరిగింది. గంగ తను శుభ్రం చేసుకున్న పాకలోని ప్రదేశంలో తను తెచ్చిన కొబ్బరి చిప్పను నిలబెట్టి అందులో తన మూతితో నది నుండి నీటిని తీసుకువచ్చి నింపింది. దానిపై మామిడి ఆకులను ఉంచడానికి ప్రయత్నించింది. తను సేకరించిన పువ్వులతో అలంకరించాలని చూసింది. కానీ దాని శారీరక పరిమితులు అడ్డు వచ్చాయి. పువ్వులు జారిపోయాయి, నీళ్లు ఒలికిపోయాయి. ఎన్నిసార్లు ప్రయత్నించినా అది కలశాన్ని సరిగ్గా నిలబెట్టలేకపోయింది. ఆ అసహతతో దాని కళ్ళ నుండి నీటి ధారలు కారాయి. ఆ దృశ్యం చూస్తున్న పార్వతమ్మకు అప్పుడు జ్ఞానోదయం అయ్యింది. తన గంగ చేస్తున్నది వింత ప్రవర్తన కాదని, అది పవిత్రమైన వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడానికి ప్రయత్నిస్తుందని ఆమెకు అర్థం చేసుకుంది. ఆమె గుండె కరిగిపోయింది. పరుగున వెళ్ళి గంగను కౌలించుకొని, తల్లి గంగమ్మ, మనుషులమైన మేమే నిరాశతో చేతులెత్తేస్తే నోరులేని జీవివైన నువ్వు మా పిల్లల కోసం ఎంతగా తపిస్తున్నావా? నేను నీకు సహాయం చేస్తాను. నీ సంకల్పానికి నేను చేతులవుతాను అనే కన్నీళ్లతో చెప్పింది. ఆ తర్వాత ప్రపంచంలో ఎక్కడా జరిగిన ఒక వింత పూజ మొదలైంది. గంగ ముందుండి నడిపిస్తూ ఉంటే పార్వతమ్మ ఆ వ్రతాన్ని చేసింది. గంగ ఏ పువ్వు వైపు తల తిప్పితే పార్వతమ్మ ఆ పువ్వుని కలశానికి అలంకరించింది. గంగ ఎప్పుడు నేల మీద మోకరిల్లితే అప్పుడు పార్వతమ్మ మంత్రం చదివింది. నైవేద్యంగా గంగ తినకుండా పక్కన పెట్టిన కొన్ని అడవి పండ్లను సమర్పించారు. ఆ పూజలో మంత్రాల హోరు లేదు, కానీ 2 నిస్వార్థ హృదయాల శబ్ద ప్రార్థన ఉంది. పూజ పూర్తయి హారతి ఇచ్చారు. అంతే. ఆ సమయంలో ఆకాశంలో ఒక అద్భుతం జరిగింది. మలయగిరి శిఖరం వైపు నుండి ఒక వెండి కిరణం మెరుపులా వచ్చి పర్వతంపై ఒక ప్రదేశాన్ని ఒక క్షణం పాటు ప్రకాశింపజేసి మాయమైంది. ఆ దివ్య సంకేతాన్ని పార్వతమ్మ, గంగ మాత్రమే చూశారు. అప్పుడు ఒక దివ్య సంకేతం ద్వారా పార్వతమ్మకు ఆ పుష్పం గురించి అర్థమైంది. గంగ అమ్మవారు దారి చూపించారు. ఆ జ్యోతిర్మయ పుష్పం అక్కడే ఉంది, నేను వెళ్ళి తీసుకువస్తాను అంది పార్వతమ్మ. అప్పుడే నరసయ్య అక్కడికి వచ్చి అది ఆత్మహత్యతో సమానం అని అరిచాడు. ఆ శిఖరాన్ని ఎక్కటం ఎవరి వల్ల కాదు. ఈ ముసలి వయసులో నిన్ను నువ్వే చంపుకోవద్దు అని చెప్పాడు నరసయ్య. కానీ పార్వతమ్మ మనసులో భయం లేదు. ఆమె కర్ర పట్టుకుని బయలుదేరింది. అందరూ ఆశ్చర్యపోయేలాగా గంగ ఆమె ముందు నడవటం మొదలుపెట్టింది. పర్వతారోహణలో అనుభవం ఉన్నదానిలా అది సురక్షితమైన మార్గాన్ని కనుగొంటూ రాళ్ల మధ్య దారి చేసుకుంటూ పర్వతమ్మను నడిపించింది. ఒకచోట పర్వతమ్మ కాలు జారబోతే గంగ అడ్డుగా నిలబడి ఆమెను కాపాడింది. గంటల ప్రయాణం తర్వాత వారు ఆ వెలుగు పడిన ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ 2 రాళ్ల మధ్యలో వెన్నెల కాంతితో మెరుస్తూ ఊదా రంగులో ప్రకాశిస్తున్న ఒకే ఒక్క పువ్వు కనిపించింది. అదే జ్యోతిర్మయ పుష్పం. వారు ఆ పువ్వుని తీసుకుని గ్రామానికి తిరిగి వచ్చారు. నరసయ్య ఆ పువ్వును చూసి నివ్వెరపోయాడు. అతను వెంటనే ఆ పువ్వు నుండి రసం తీసి పిల్లల నోళ్ళల్లో కొన్ని చుక్కలు వేశాడు. కొన్ని గంటల్లోనే గ్రామం అద్భుతాన్ని చూసింది. పిల్లలు ఒక్కొక్కరిగా కోలుకున్నారు. వారిలో చలనం వచ్చింది. వారాల తర్వాత మొదటిసారిగా అమ్మ అని పిలిచారు. ఆ పిలుపులతో రత్నగర్భ గ్రామం మళ్ళీ ప్రాణం పోసుకుంది. గ్రామస్తులందరూ పార్వతమ్మ కాళ్లపై పడ్డారు. కానీ ఆమె, ఈ మహిమ నాది కాదు, ఇది మన గంగమ్మ తల్లిది. తన నిస్వార్థ భక్తితో మన పిల్లల ప్రాణాలను కాపాడిన దేవత ఈ గోమాత అని చెప్పి గంగ వైపు చేతులు జోడించింది. నరసయ్య గంగ ముందు తల వంచి, తల్లి నన్ను క్షమించు, నేను గ్రంథాలలో ఉన్న జ్ఞానాన్నే నమ్మాను గాని ప్రేమలో భక్తిలో ఉన్న శక్తిని గ్రహించలేకపోయాను. అసలైన సంజీవిని నీ కరుణ అని అన్నాడు. ఆ రోజు నుండి రత్నగర్భ గ్రామంలో వరలక్ష్మి వ్రతం ఒక కొత్త రూపం సంతరించుకుంది. ప్రజలు తమ ఇళ్లల్లో పూజ చేసుకున్న తర్వాత అందరూ కలిసి గంగపాక వద్దకు వచ్చి దానికి హారతి ఇచ్చి దానిని తమ గ్రామ దేవతగా కొలవటం ప్రారంభించారు. ఆ గ్రామం పొందిన అసలైన వరం కేవలం పిల్లల ఆరోగ్యం కాదు, నిస్వార్థమైన ప్రేమ, కరుణ ఏ రూపంలో ఉన్నా అది దైవంతో సమానమని వారు తెలుసుకోవటం. గంగ ఒక ఆవు, నోరులేని జీవి చేసిన ఆ మౌన వ్రతం తరతరాలకు చెప్పుకునే ఒక గొప్ప గాథగా నిలిచిపోయింది. అలాగే శ్రావణమాసం సందర్భంగా ఈ పవిత్ర కథని వింటే చాలు, పాపాలన్నీ పోతాయి, మీ దరిద్రమంతా పోతుంది,
లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. సువిశాలమైన పచ్చని పొలాలతో స్వచ్ఛమైన గాలితో కలకలలాడుతున్న గజపురం అనే గ్రామంలో లత అనే యువతి నివసిస్తూ ఉండేది. ఆమె సౌందర్యం కంటే ఆమె భక్తి గొప్పది. లతకు శ్రీ మహాలక్ష్మీదేవి అంటే అపారమైన విశ్వాసం. ఆమె జీవితంలో ప్రతి శ్వాస, ప్రతి ఆలోచన అమ్మవారితో ముడిపడి ఉండేది. ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేసి లక్ష్మీదేవి పటానికి తాజా పూలతో అలంకరించి దీపారాధన చెయ్యనిదే ఆమెకు రోజు గడిచేది కాదు. ముఖ్యంగా శ్రావణ మాసం వచ్చిందంటే లత ఆనందానికి అవధులు ఉండేవి కావు. ఆ నెలంతా ప్రతి ఇల్లు ఓ ఆలయమే, ప్రతి మహిళ ఓ దేవతే అని భావించేది. ముఖ్యంగా శ్రావణ శుక్రవారాలలో లత అమ్మవారిని వైభవంగా పూజించేది. లత భర్త నారాయణ. అతను తన భార్యను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేవాడు. ఆమె భక్తిని గౌరవించేవాడు. ఆమె అమాయకత్వాన్ని ఆరాధించేవాడు. వారిది అన్యోన్యమైన దాంపత్యం. కానీ ఈ అనుబంధం నారాయణ తల్లి మంగమ్మ కంటికి ముళ్ళులాగా గుచ్చుకునేది. మంగమ్మకు లోకజ్ఞానం ఎక్కువ. ఆమెకు ఎప్పుడూ పక్కింటి వారితో పోలిక. పక్కింటి శారద కోడలికి వాళ్ళ పుట్టింటి వాళ్ళు శ్రావణ మాసంలో ఎంత గొప్ప సారె పంపారో చూశావా? వాళ్ళ ఇల్లంతా బహుమతులతో నిండిపోయింది. నా కర్మ కొద్దీ ఈ అనాథ నా కోడలిగా వచ్చింది. దీనికి పుట్టిల్లు లేదు, పెట్టేవాళ్ళు లేరు. నా ఇల్లు ఎప్పుడూ వెలవెలబోతూనే ఉంటుంది అని శ్రావణ మాసంలో ఒకరోజు ఉదయాన వాకిట్లో కూర్చుని తనలో తానే కుమిలిపోసాగింది. ఆమె బాధకు కారణం కోడలు అనాథ అవ్వటం కాదు, దానివల్ల తనకు సమాజంలో తలవంపులు వస్తున్నాయన్న అహంకారం. అదే సమయంలో నారాయణ కొంచెం నీరసంగా ఉన్న లతను చెయ్యి పట్టుకుని ఆసుపత్రి నుండి ఇంటికి తీసుకువచ్చాడు. వారిని చూస్తూనే రంగమ్మ నిప్పులు చెరిగింది. ఏమిట్రా, దీనికి కొంచెం వాంతులైతే పట్నం దాకా పరుగులు తీసావా? డబ్బులు చెట్లకు కాస్తున్నాయనుకుంటున్నావా? ఏదో పాడుకూర వండి తిని ఉంటుంది, అందుకే అలా అయ్యింది అని కటువుగా అంది. కానీ నారాయణ ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. లేదమ్మా, మన ఇంటికి మహాలక్ష్మి రాబోతుంది. డాక్టర్ గారు చాలా పెద్ద శుభవార్త చెప్పారు. నువ్వు నానమ్మవి కాబోతున్నావు, నేను నాన్నను కాబోతున్నాను అని ఉత్సాహంగా చెప్పాడు. ఈ వార్త మంగమ్మకు సంతోషం కంటే ఆందోళననే కలిగించింది. ఆమె ముఖం చిట్లించి, అవునా, గర్భవతిగా ఉన్నప్పుడు పుట్టింటి వాళ్ళు ఎంతో ప్రేమగా చూసుకుంటారు. చీరలు, సారెలు, పౌష్టిక ఆహారం పంపిస్తారు. దీనికి ఆ అదృష్టం లేదు కదా. ఆ బాధ్యత, అనవసరపు ఖర్చులన్నీ మన నెత్తి మీదే పడతాయి. నా పనులకు అదనంగా దీనికి సేవలు కూడా చెయ్యాలేమో అని విసుక్కుంది. ఆ మాటలు విన్న లత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అలా అనకండి అత్తయ్య గారు, నాకు ఏ ప్రత్యేక సేవలు వద్దు, నా పనులన్నీ నేనే చేసుకుంటాను అని వినయంగా చెప్పింది. ఆమె మాటలు వినకుండానే మంగమ్మ ఆమెను కసురుకుని పనికి పురమాయించింది. దాంతో లత నేరుగా తన పూజాగదిలోని లక్ష్మీదేవి పటం ముందు నిలబడింది. అమ్మా, జగజ్జనని, నీవే నాకు పుట్టినిల్లు. ఈ గర్భాన్ని నన్ను కాపాడవలసిన భారం నీదే తల్లి అని మనసులోనే వేడుకుంది. కొన్ని రోజులు గడిచాయి. నారాయణ పనిచేసే ఫ్యాక్టరీలో అతనికి ప్రమోషన్ వచ్చింది. కానీ ఉద్యోగం పట్నంలో. ఆ వార్త అతనికి సంతోషంతో పాటు దిగులును కూడా తెచ్చిపెట్టింది. ఈ సమయంలో లతను ఒంటరిగా వదిలి ఎలా వెళ్ళను? అమ్మా, నువ్వు తనను చూసుకోగలవా అని నారాయణ ఆందోళనగా అడిగాడు. మంగమ్మకు ఇదే మంచి అవకాశంగా తోచింది. అయ్యో, దాందే ముందిరా, లోకంలో గర్భం దాల్చింది నీ పెళ్ళం ఒక్కతేనా? నేను నిన్ను కనలేదా? నువ్వేమీ కంగారు పడకు, నీ భార్యను నా కంటికి రెప్పలాగా చూసుకుంటాను. నువ్వు ధైర్యంగా వెళ్ళి ఉద్యోగంలో చేరు. డబ్బు సంపాదించటం ఇప్పుడు చాలా ముఖ్యం అని నమ్మబలికింది. తల్లి మాటలు నమ్మి లతకు ధైర్యం చెప్పి నారాయణ భారమైన హృదయంతో పట్నానికి బయలుదేరాడు. నారాయణ కనుమరుగు అవగానే మంగమ్మ తన అసలు రూపాన్ని బయటపెట్టింది. ఇన్నాళ్లుగా కొడుకు ముందు నటించిన ప్రేమంతా మాయమై ఆమెలో దాగి ఉన్న క్రూరత్వం నిద్రలేచింది. గర్భవతి అని కూడా చూడకుండా లతతో కఠినమైన పనులన్నీ కూడా చేయించటం మొదలుపెట్టింది. చిన్న చిన్న విషయాలకే నిందించటం, అనాథ అని హేళన చేయటం ఆమెకు నిత్య కృత్యమైపోయింది. ఒకరోజు మధ్యాహ్నం సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. మంగమ్మ లతతో, ఏమే, నాకు వేడిగా రాగి సంగటి తినాలని ఉంది. ఇంట్లో రాగులు అయిపోయాయి, ఇప్పుడే బజారుకు వెళ్ళి రాగులు కొనుక్కురా అని ఆజ్ఞాపించింది. అత్తయ్య గారు, ఎండ విపరీతంగా ఉంది, కాస్త తగ్గాక వెళ్తాను అని లత వేడుకున్నా మంగమ్మ వినిపించుకోలేదు. చేసేది లేక లత మండు టెండలో బజారుకు బయలుదేరింది.
కాసేపటికే ఎండ వేడికి ఆమె కాళ్ళు తడబడ్డాయి, కళ్ళు తిరిగాయి. అమ్మా మహాలక్ష్మి, ఈ గర్భిణిని ఇంతగా శోధిస్తున్నావేమిటి తల్లి? దయచూపి నన్ను కాపాడు అని కన్నీళ్లతో ప్రార్థించింది. ఆమె ప్రార్థన అమ్మవారిని చేరింది. వెంటనే దయగల ముఖంతో, పండిన జుట్టుతో ఉన్న ఒక ముసలవ్వ రూపంలో లక్ష్మీదేవి ఆమెకు ఎదురుపడింది. ఏంటమ్మా, ఈ నుండి గర్భిణితో ఈ మండుటెండలో ఎక్కడికి బయలుదేరావు? నీరసంగా ఉన్నావు అని ప్రేమగా పలకరించింది. రాగుల కోసం బజారుకు వెళ్తున్నానవ్వా అంది లత. అయ్యో, అంత దూరం ఎందుకమ్మా? నేను రాగులనే అమ్ముతున్నాను, నా దగ్గరే ఉన్నాయి, తీసుకో అని చెప్పి తన సంచిలో నుంచి నాణ్యమైన రాగులను ఇచ్చి లత డబ్బులు ఇవ్వబోతూ ఉండగానే మాయమైంది. లత ఆశ్చర్యపోయే అమ్మవారే తనను ఆదుకుందని గ్రహించి ఆనందంతో ఇంటికి తిరిగి వచ్చింది. ఇంటికి వచ్చాక మంగమ్మ ఇచ్చిన మరో పని ఎదురు చూస్తోంది. ఆ రాగులను తిరగలిలో వేసి పిండి దంచాలి. ఆ బరువైన పనికి లత శక్తి చాలలేదు. కాసేపటికే నీరసంతో సొమ్మసిల్లింది. మళ్ళీ లక్ష్మీదేవిని తలుచుకుంది. ఈసారి ఆమె చిన్ననాటి స్నేహితురాలు యమున రూపంలో అమ్మవారు ప్రత్యక్షమై, లత ఏంటిలా ఉన్నావు? ఈ స్థితిలో ఈ పనులేంటి? పక్కకు జరుగు, నేను నీకు సాయం చేస్తాను అని చెప్పి క్షణాల్లో రాగులను పిండి చేసి రుచికరమైన సంగటి కూడా వండి పెట్టింది. నా వల్ల నీకు శ్రమ కలిగింది అని లత బాధపడగా, స్నేహితురాలికి సాయం చేయటంలో శ్రమ ఏముంది అని నవ్వి యమున రూపంలో ఉన్న అమ్మవారు వెళ్ళిపోయింది. అలా కాలం గడుస్తూ ఉంది. అలా ఒక శ్రావణ శుక్రవారం వచ్చింది. ఇళ్ళన్నీ మామిడి తోరణాలతో ముగ్గులతో శోభిల్లుతున్నాయి. లత తనకున్నంతలో భక్తిగా ఇంటిని అలంకరించి అమ్మవారి పూజ చేసుకుంది. ఇది చూసిన మంగమ్మకు అసూయ కట్టలు తెంచుకుంది. ఆమె లత వద్దకు వచ్చి, ఏమే, ఎప్పుడు నా దేవుడే, నా కుటుంబం, నా లక్ష్మియే, నా పుట్టిల్లు అంటావు కదా. ఈరోజు ఇంత మంచి రోజు, గర్భవతిగా ఉన్న నీకు పుట్టింటి వాళ్ళు సారీ తీసుకురావాలి కదా. మరి ఆ లక్ష్మీదేవి ఎక్కడా? పిలువు నీ అమ్మవారిని, చూస్తాను ఎలా సారె తెస్తుందో అని అందరి ముందు ఎగతాళిగా అంది. ఆ మాటలు లత గుండెల్లో బాకుల్లా గుచ్చుకున్నాయి. ఆమె కళ్ళల్లో నుంచి ధారాపాతంగా కన్నీరు కారింది. దాంతో ఆమె పూజామందిరంలోనికి పరుగెత్తి లక్ష్మీదేవి పటం ముందు మోకరిల్లింది. అమ్మా, లోకమాత, నన్ను అనాథ అని నిందిస్తున్నారు, నా భక్తిని హేళన చేస్తున్నారు. నువ్వే నా సర్వస్వం అని నమ్మిన ఈ అభాగ్యురాలిని నువ్వే ఆదుకోవాలి. నా నమ్మకాన్ని నిజం చేసి నా పరువు నిలబెట్టు తల్లి అని హృదయ విదారకంగా ఏడ్చింది. ఆమె నిర్మలమైన భక్తికి, ఆర్తితో కూడిన పిలుపుకు సాక్షాత్తు వైకుంఠంలో ఉన్న శ్రీ మహాలక్ష్మి హృదయం కరిగింది. మరుక్షణంలో మంగమ్మ ఇంటి వాకిలి ఒక దివ్యమైన స్వర్ణ కాంతితో నిండిపోయింది. గృహమంతా కమలం, మల్లెపూల సువాసనలతో గుబాలించింది. గలగలమంటూ మువ్వల సవ్వడి వినిపించింది. అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా పట్టు పీతాంబరాలు ధరించి సర్వాభరణ భూషితి అయి ముఖంలో 1000 సూర్యకాంతితో, చేతిలో పసుపు కుంకుమలు, పట్టు వస్త్రాలు, బంగారు కాసుల గొలుసులు, రత్నాభరణాలు, రకరకాల పిండి వంటలు, పండ్లు, ధనధాన్య రాసులతో నిండిన ఒక పెద్ద బంగారు సారె పళ్ళెంతో సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి వారి గడపలో అడుగుపెట్టింది. ఆ దివ్య రూపాన్ని చూసి మంగమ్మ నోట మాట రాలేదు. శరీరం భయంతో కంపించిపోయింది. లత ఆనంద బాష్పాలతో అమ్మవారి పాదాలపై పడింది. అప్పుడు లక్ష్మీదేవి చిరునవ్వుతో, మంగమ్మ, నా బిడ్డ లత అనాథ కాదు, తనే నా బిడ్డ, నేనే తన పుట్టింటి దాన్ని. ఇదిగో నా బిడ్డకు నేను తెచ్చిన శ్రావణ మాసపు సారే. ఇకపై నా బిడ్డను ఒక్క మాట అన్నా, ఆమె కంట ఒక్క కన్నీరు చుక్క రాలినా నేను సహించను. తనను బాధ పెడితే నీ ఇంట సిరి సంపదలు నిలవవు, జాగ్రత్త అని గంభీరమైన స్వరంతో హెచ్చరించి లతను ఆశీర్వదించి అంతర్ధానమైంది. మంగమ్మ తన తప్పు తెలుసుకుంది. అహంకారం, ధనదాహం కళ్ళు కప్పితే సాక్షాత్తు దేవతలాంటి కోడలిని ఎంత హింసించిందో గ్రహించి పశ్చాత్తాపంతో కుమిలిపోయింది. ఆనాటి నుండి ఆమె పూర్తిగా మారిపోయి లతను కన్న కూతురిలాగా చూసుకోసాగింది. అలా పవిత్రమైన శ్రావణ శుక్రవారం నాడు శ్రీ మహాలక్ష్మీదేవి తన భక్తురాలి పిలుపు విని ఆమె నామాన్ని, నమ్మకాన్ని కాపాడింది. భక్తితో పిలిస్తే ఆ జగన్మాత ఎప్పుడూ తన బిడ్డలను కరుణిస్తుందని ఆ కథ నిరూపిస్తుంది. కాబట్టి శ్రావణ మాసం సందర్భంగా ఈ కథలు వింటే చాలు, మీ దరిద్రమంతా పోతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది, కష్టాలు పోతాయి, వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప ఈ వీడియో మీరు చూడలేరు. ఈ కథలను వింటే
ఇక మీ జీవితంలో అన్నీ శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.